దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ చాలా కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతుంది. అంటే ఇందులో బీజేపీ అధ్యక్షుడు పదవికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కేంద్ర మంత్రివర్గంలో చాలా మార్పులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి ఢిల్లీ వేదిక కూడా సమాచారం అందుతుంది. అంటే బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, 2014లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత సింగిల్ మ్యాన్ షోగా కూడా ముందుకు కూడా వెళ్తున్నారు కాబట్టి, ఇంకా కొంత మార్పులు చేపడితే ఖచ్చితంగా బీజేపీకి ఇంకా కలిసొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సంఘ్ పరివార్ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో గమనించాల్సింది ఏందంటే, బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రధాని మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు వెళ్ళేటువంటి మార్గం కావచ్చు, అందులో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి చాలామంది మంత్రులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఫిర్యాదులు కూడా వస్తున్నాయని చెప్పేసి అధిష్టానం కూడా గమనించింది. కాబట్టి సంఘ్ పరివార్ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఆ మంత్రులకి, ప్రజలకి చాలా వరకు రిలేషన్స్ అనేటివి లేవు. అటువంటి సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ సీనియర్లకి ఆ అవకాశం ఇచ్చి, ఇప్పుడున్నటువంటి వారిని ఈ మార్పులు చేపడితే బాగుంటుందని చెప్పేసి కూడా బీజేపీలో ఉన్నటువంటి చాలామంది అగ్రనేతలు కూడా ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఖచ్చితంగా మార్పులు, చేర్పులు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతో పాటు 4 రాష్ట్రాల గవర్నర్‌లని మార్పులు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే వివాదంగా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి, తమిళనాడుకు సంబంధించినటువంటి గవర్నర్‌ని కూడా మార్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. దాంతో పాటు ఇంకా మిగతా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్‌లని మార్చేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇక ఉత్తర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే మహారాష్ట్ర కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి సంఘ్ పరివార్ సంబంధించినటువంటి వారు, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వారు చాలామంది, అందులో ఉన్నటువంటి సీనియర్లకు కూడా ఈ యొక్క అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వారు ప్రధాని మోడీకి కూడా ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి పేరును కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆ అధ్యక్షుడిని ఎన్నుకుంటే మాత్రం ఖచ్చితంగా వారు అందరితోటి సమానత్వం, అంటే అందరితో కలిసిమెలిసిగా అందరికీ ఒకటే విధంగా ముందుకు వెళ్ళే విధంగా అలాంటి వ్యక్తిని మాత్రమే చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆ రోజే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఉదాహరణకి తెలంగాణ సంబంధించినటువంటి అధ్యక్షుడు మార్పు, అంటే గతంలో బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. దాని తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు కూడా కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాలు చూసుకోవడానికి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జ్‌గా ఉన్నటువంటి సమయంలో కొంత కమ్యూనికేషన్ అనేది చాలా వరకు గ్యాప్ వస్తుంది. కాబట్టి తెలంగాణలో కూడా కొత్త అధ్యక్షుడిని నియమించాలని చెప్పేసి అధిష్టానం మొదటి నుంచి కూడా కొంతమంది పేర్లను కూడా పరిశీలించారు. అందులో ఈటెల రాజేందర్ పేరు కూడా స్పష్టంగా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఈటెల రాజేందర్‌ని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి జాతీయ అధ్యక్షుడితో పాటు తెలంగాణ అధ్యక్షుని పేరు కూడా అతి త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. భారీ మార్పులనేది బీజేపీలో ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా ఈ సమాచారం కూడా అందుతుంది.